నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభివృద్ధి పనులపై కీలక వ్యాఖ్యలు చేశారు. నుడా బాధ్యతలు చేపట్టిన సమయంలో సంస్థ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రస్తుతం రాష్ట్రానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి పనులను ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. జమ్మలపాలెం లేఅవుట్ అభివృద్ధితో పాటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ను దశల వారీగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో కొత్త లేఅవుట్లు, పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ నుడాను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫస్ట్ చైర్మన్ అయినప్పుడు 5 కోట్లు తప్ప ఏమీ లేదు. దీన్ని ఎలా డెవలప్ చేయగలడు శ్రీనివాసరెడ్డి, ఎలా అవుతుంది అని అందరూ ఎదురు చూశారు. 1 సంవత్సరం అయితే దాదాపు 9 నెలల ఆఫీస్ కూడా లేదు, కొత్త కాబట్టి మాకు దొరకల. నేను అయిన తర్వాత ఆనాడు దాదాపు 55 కోట్లతో అభివృద్ధి చేశాం. 55 నుంచి 60 కోట్లతో 33 కోట్లు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అండ్ దాని తర్వాత కొన్ని పార్కులు. ఇప్పుడున్నటువంటి మన పిచ్చిడి కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి తారకరామ పార్కు గొప్పగా చెప్పుకోనేది. ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా ఆనాడు బాలాజీ నగర్లో, ఆదిత్య నగర్లో ఉన్నటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్, అనేక పార్కులు ఆ రోజు నారాయణ గారు